ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ధాన్యం దంగల్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకోబోతోందా? ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు అధికార పార్టీని బీఆర్ఎస్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండగా మ్యాటర్ ని పొలిటికల్ గా టేక్ ఓవర్ చేసేందుకు రెడీ అయిపోయింది కమలదళం. ఇవాల్టి నుంచి రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమైంది. అయితే కేంద్రం కొనుగోలు చేసే దానికంటే తామే రైతుల నుంచి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్నామంటోంది అధికార కాంగ్రెస్. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేఎల్పీ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించడానికి సిద్ధమయ్యారు. సోమవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మార్కెట్ యార్డ్ సందర్శనతో మొదలయ్యే ఈ యాత్ర బుధవారం పెద్దపల్లి జిల్లా పర్యటనతో ముగుస్తుంది. 3 రోజుల్లో వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో బీజేపీ నేతల పర్యటన కొనసాగనుంది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30% కూడా కొనడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బాధపడతా ఉన్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో, కళ్ళలలో ఎప్పుడు వరి ధాన్యాలు తడిచిపోతాయో, మరి తడిచిపోయిన తర్వాత ధాన్యం మళ్ళీ కొనుగోలు చేయరేమో అని భయపడి ఈరోజు మళ్ళీ దళార్లకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. 141 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మరి మీరే ముఖ్యమంత్రి గారు 80% అమ్మాను, 45 లక్షల మెట్రిక్ టన్నులను అబద్ధం చెప్తా ఉంటే ఈ మార్కెట్లో 25% కూడా కొనుగోలు జరగలేదు. మరోవైపు వడ్ల కొనుగోళ్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇందులో కుట్ర దాగుందని మండిపడింది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేసజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికి వడదెబ్బకు చస్తున్నారు, ఓదికి నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకోజరా మంత్రివర్గ సమావేశంలో. విపక్షాల ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిపడేసింది. తాము సేకరించే ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయదని, దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ నేతలు ఈ అంశంలో తెలిసి తెలియక మాట్లాడుతున్నారని అన్నారు. బీహార్లో వీట్ క్రాప్ సీజన్ కొంత ఎక్స్టెండ్ అయి హమాలీల కొరత ఏర్పడి ప్రొక్యూర్మెంట్ డిలే అయిన మాట వాస్తవము. ఇప్పుడు అది సరి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 52 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయబోతున్నారు. మరి బీజేపీ వాళ్ళు జవాబు చెప్పాలి. వాళ్ళు మద్దతు ధర ప్రకటనకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. ఆ మద్దతు ధరకి మేము కొనుగోలు చేసే మొత్తం క్వాంటిటీ మా నుంచి కొనుగోలు చేయడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అంశంలో విపక్షాలు క్షేత్రస్థాయి ఆందోళనకు సిద్ధమవుతుంటే నెలాఖరు నాటికి కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసి ప్రతిపక్షాలకు ఈ అంశంలో అవకాశం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఈ నెలాఖరు వరకు కూడా ఈ ధాన్య దంగల్ కంటిన్యూ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.